శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. సప్తవ్యాధ చరిత్రం. భరద్వాజ వంశంలో కౌశికుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతగాడికి వాగ్దుష్టుడు, క్రోధనుడు, హింస్రుడు, పిసనుడు, కవి, స్వపృష్టుడు, పితృవర్తి అనే 7 కొడుకులుండేవారు. ఆ 7 గర్గుడి వద్ద శిష్యులుగా చేరారు. వేదాంగాలు శాస్త్రాలు శ్రద్ధగా నేర్చుకున్నారు. అలా ఉండగా ఒకనాడు కౌశికుడు కాలధర్మం చేశాడు. దాంతో కుర్రవాళ్ళు 7 గురువునే ఆశ్రయించారు. గురువుగారి చెంతనే ఉంటూ గోరక్షణ చేస్తూ ఉండేవారు. అక్కడ ఉండగానే ఒకనాడు పితృతిథి జరిపేందుకు దారి లేదు. ఆ క్షణంలో వాళ్ళు గురువుగారు గోవుల్ని మేపుతున్నారు. అందువల్ల ఆ సోదరులలోని కవి, స్వపృష్టులనే 2 అభ్యంతరపరిచినప్పటికీ కూడా తప్పనిసరిగా తలచి పితృభక్తితో ఆ గోవును చంపేసి పారణ పెట్టేశారు. ఆశ్రమానికి వెళ్ళి ఆవును పులి చంపిందని చెప్పి దూడను మాత్రం గురువుకు అప్పగించారు. నమ్మాడా వెర్రి బ్రాహ్మణుడు. ఆయన నమ్మితే సరిపోతుందా? చేసిన పాపం వదలొద్దు. గోహత్య, గురుద్రోహం అనే 2 పాపాలకు గాను ఆ మరుటి జన్మలో మనస్వి అనే బోయేవాడికి కొడుకులుగా జన్మించారు. అయినా కూడా పూర్వజన్మ కృత తీవ్ర ప్రయత్నపూర్వక పితృకార్య నిర్వహణ పుణ్యం వల్ల గత జన్మ తాలూకు జ్ఞాపకాల్లో ఉండేవారు. ఆ కారణంగా బోయవారై పుట్టినప్పటికీ కూడా మద్యమాంసాలు త్యజించి నియమనిష్టలు పాటిస్తూ అప్పటి కులాచార రీత్యా శివారాధన చేస్తూ ఉండేవారు. ఈ జన్మలోని అహింసావ్రత పుణ్యాదుల వల్ల ఆ పై జన్మలో జక్కవ పక్షి సోదరులుగా పుట్టారు. స్త్రీ పక్షి సంగమం ఎరుగకుండా బ్రహ్మచర్యమును అవలంబించారు. ఆ జన్మలో సుమనసుడు, సువాక్శుద్ధుడు, భద్రదర్శనుడు, స్వతంత్రుడు, సుయజ్ఞుడు, కులీనుడు అనే పేర్లతో జన్మించిన ఆ చక్రవాక సప్తకం సరిద్వీపంలో విహరించేది. నీ ప్రదేశాధీశుడైన రాజు ఒకనాడు పత్ని పుత్ర పరివారితుడై ఈ పక్షులు సంహరించే వనానికి వచ్చాడు. అతని వైభోగం చూసిన ఒక చక్రవాకం తాను రాజుగా పుట్టాలని కోరుకుంది. తక్కినవి రాజుకు మంత్రులుగాను ఇతర రాజోద్యోగులుగాను ఉంటామని అన్నాయి. తీవ్రోపవాదులు అతులిత బ్రహ్మచర్యం పాటించిన పుణ్యంతో మరుసటి జన్మలో వారి కోరిక నెరవేరింది. జన్మాంతరాన వారు బ్రహ్మదత్తాది శుభాదేయులై కాపిల్య నగరంలో ఉత్తమ మానవులుగా జన్మించారు. చిత్రదర్శి, సునేత్రుడు అనే నామాంతరాలు కలిగిన ఆ పక్షులు వేదాంగ సారంగతులై విప్రులుగాను, బ్రహ్మదత్తుడైన క్షత్రియుడుగాను ప్రభవించడం జరిగింది. కాపిల్య నగరాధీశుడు బ్రహ్మదత్తుడికి పట్టం కట్టి తాను తపోవనాలకు వెళ్ళిపోయాడు. శుద్ధ విప్రులైన మంత్రులు తమ పుత్రులను మంత్రులను చేశారు. ఈ విధంగా చక్రవాకాల కోరికలు తీరాయి. అయినా ఎడబాయని పూర్వజన్మ స్మృతుల వల్ల తామాచరించిన పితృకార్యము, అహింస, బ్రహ్మచర్యోపవాసాలే ఈనాటి ఈ ఉత్కృష్ట పదవులకు కారణంగా గుర్తించిన వారే, మరు జన్మను గురించి ఆలోచించిన వారే జన్మ రాహిత్యాభిలాషతో సత్కృతను క్రియలాచరించారు. ఋషులారా, సర్వవిధ శరీరకృత దోషాలు, మానసిక పాపాలు, వాచిక కల్మషాలు అన్నీ తక్షణమే నివారింపచేసి శరీర వాక్ మనసులను తగిన పుష్టినిచ్చే ఈ సప్తవ్యాధ చరిత్రం శ్రద్ధాళువులు, బుద్ధిమంతులు అయిన వారంతా తప్పక తెలుసుకోవాలి అని చెప్పి అనంతరం మునిగణ వాంఛితానుసారంగా సూతుడు తన గురువుగారైన వ్యాసుల వారి విషయమై బోధించసాగాడు. పరాశర వృత్తాంతం. బ్రహ్మమానసపుత్రుడైన వశిష్ఠుల వారి మనవడు పరాశరుడు. అఖండ జ్ఞానం సంపాదించాడాయన. ముఖ్యంగా ఖగోళ జ్ఞాన ప్రియుడైన ఆయన గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్తగా పరిణమించాడు. పరాశర హోర అనే అద్భుతమైన జ్యోతిష్శాస్త్రాన్ని రచించాడు. వశిష్ఠుడి మనవడు శక్తిగారి అబ్బాయి అను కాకుండా తనకు తాను స్వకీయమైన ప్రజ్ఞతో, తపస్సుతో బ్రాహ్మణ శ్రేష్ఠులందరిలోనూ అగ్రగణ్యుడిగా ఆనాటి వారందరి చేత ఆరాధించబడ్డాడు. మహానుభావుడైన నిత్యం
ఆ జ్యోతిశ్చక్రాన్ని, దానిలోని గ్రహచారాదులన్నీ లెక్కగడుతూ ఉండేవాడు. ఆయా గ్రహరీతుల రీత్యా భావిని, జరగబోయే వింతలను తెలుసుకోగలగటం వల్ల తనలో తానే నవ్వుకునేవాడు. ఒకనాడు ఆయన యమునా నదిని తరించవలసి వచ్చింది. నావ నడిపే దాసరాజుకు కబురు పెట్టాడు. అది సరిగా దాసరాజుకు భోజన వేళ. ఆయన భోజనం చేస్తున్నాడు. అందువల్ల ఆయన కూతురైన సత్యవతి పరాశరుణ్ణి పడవెక్కించుకొని యమునలో గడవేసింది. సత్యవతి పరాశరయ్య. మెల్లగా కదులుతోంది పడవ. మెల్లగా నల్లగా మెదులుతున్నాయి యమునా నది తరంగాలు. ఆ తరంగాల మీద చల్లగా వీస్తుంది గాలి. అవడానికి మధ్యాహ్న సమయమే అయినా మనోజ్ఞంగా వాతావరణం. అల్లిపిల్లి పాటలేవో పాడుతోంది సత్యవతి. తన నిత్యాలోచనమైన జ్యోతిష్చక్ర గ్రగతుల్లోనే ఉంది పరాశరుడి ఆలోచన. అందుకు దోహదం చేస్తోంది ఆ ప్రకృతి. ఉన్నట్టుండి ఆ అని అన్నాడు పరాశరుడు. జ్యోతిశ్చక్ర చాలనం రీత్యా విష్ణు సన్నిపుడైన పుత్రోదయానికి నిషేక సమయం చేరువలోనే ఉంది. కానీ ఎలా? ఆలోచిస్తున్న పరాశరుడి దృష్టి పడవ నడుపుతున్న పడుచుదాని మీద పడింది. ఆమె కన్యకే అన్నది తెలుస్తోంది. తానా తాపసి, తనది తపోవీర్యం. పిల్ల ఎవరైనా శుద్ధమైన కన్యే గనక క్షేత్రం బలీయంగానే ఉంటుంది. బీజం తనదవటం అన్ని విధాలా మంచిది. ఈ ఆలోచన రాగానే మెల్లగా ఆమెని కదలేశాడు. ముందరామె జంకింది. నేను కన్యను కదా అంది. మరి అందుకే కదా అన్నాడాయన. అందరికీ తెలిస్తే అంది. ఎవరికీ తెలియనియనన్నాడాయన. మీ దారిన మీరు దులిపేసుకొని వెళ్తారు కడుపోకంతో. అయితే నా గతేం కాను? మీ పేరు చెప్పినా ఎవరూ నమ్మరు కదా అంది. ఆమె కన్యాత్వం చెడకుండా అనుగ్రహించాడా ముని. తను మేను చేపల కంపు కదా అన్నదా పిల్ల. నీ చేపల కంపు నశిస్తుంది. నువ్వున్న తావు నుంచి యోజన మేర వరకు కస్తూరి పరిమళాలు విరజమ్ముతుంది అని అనుగ్రహించాడు. మత్స్యగంధి యోజన గంధిగా పరిణమించింది. ఆమె కోసం ఆ పట్టపగలే యమునలో ఒక ఇసుక తిప్పని సృష్టించాడు. ఎవరికీ కనబడకుండా ఉండటం కోసం ద్వీపాన్ని అదృశ్య ద్వీపం చేశాడు. మసక చీకట్లు సృష్టించాడు ముని. కన్నెపిల్ల ముగ్ధ అని అనుకోవడమే గాని మహాప్రౌఢులు పురుషుణ్ణి ఎంతగా ఆడిస్తారో అంతగా ఆడించేసింది ఆ పిల్ల. ఎట్టకేలకు అంగీకరించి నిత్య జ్యోతిశ్శాస్త్ర చింతాపరుడైన ఆ పరాశరుడు ఆయన తలుచుకున్న ముహూర్తానికి మసక వెలుగుల మాయసైక తల్పం మీద సత్యవతికి నిషేకం చేశాడు. వ్యాస జననం. సజ్జోకర్మంలో సత్యవతికి బిడ్డ పుట్టాడు. పుడుతూనే శిశువు బాలరూపాన్ని ధరించాడు. కృష్ణాజిన కుశక మండల త్రిదండాదులు కోపీనము ధరించి ఉన్నాడు. మసక చీకట్ల ఇసుక తిప్పలో పుట్టడం వల్ల కృష్ణద్వైపాయను నాముడయ్యాడు. బాలరూపాన్ని ధరిస్తూనే తల్లికి నమస్కరించాడు. తపస్సుకు అనుమతించి తల్లి అని ప్రార్థించాడు. తన అవసరం ఏర్పడినప్పుడు తలుచుకోమన్నాడు. అలా తలుచుకోవడం ఆలస్యంగా కనిపిస్తానన్నాడు. నల్లని మేనుని గారింపుతో సహా అదృశ్యమైపోయాడు. జరుగుతున్న అద్భుతాలకి ఆశ్చర్యంలో మునిగిపోయింది ఆ పిల్ల. అక్కడి నుండి తానెప్పుడు అదృశ్యమైందో, తన జాలరిగూడెం ఎప్పుడు చేరుకుందో తనకే తెలియదు. ఏమైనా అడుగుతారేమో అనుకుంది. కానీ ఎవరూ ఏమీ అనలేదు. తను మునితో పడవ నడుపుతూ వెళ్ళటం అవి ఏమీ జరగనట్లే అందరూ ప్రవర్తించారు. ఋషీశ్వర్లారా, మీరు తెలుసుకుంటున్న శివపురాణ గ్రంథ రచయిత వేదాలని విభజించినవాడు విష్ణాపుడు పూజనీయుడు అయిన ఆ వేదవ్యాసుల వారి జననం ఇలా సంభవించింది. వ్యాసుడి కథ. అలా పుడుతూనే తపోభూములకు తరలిపోయిన ఆ మహనీయుడు అనంతరాన ఏం చేశాడు అని అడిగారు ఋషులు. తపస్సు చేశాడు. సూతుడు చెబుతున్నాడు. ఆ తపస్సిద్ధి విషయంలోనే బ్రహ్మచే నియమితుడై వేదకుచ్చాన్ని 4 వేదాలుగా విభజించాడు. మరుగున పడిపోతున్న మహత్తర విషయాలన్నింటినీ క్రోడీకరించి పురాణాలుగా వ్రాయసాగాడు. ఆ రోజుల్లోనే ఆయనకు పిల్లల మీదకు మనసు పోయింది. అరడి మదిస్తూ ఘతాన్ని అనే అప్సరసను చూచి చలించాడు. ఋషికి భయపడి ఆమె చిలక రూపం ధరించింది. చిలకలాంటి ఆ చిలక గురించిన ఆలోచనలో మదిస్తున్న అరణిలోనే
స్ఖలించిన వీర్యాన్ని చిలికేశాడు, మరింత మదించాడు. అందులోంచి అగ్నికి బదులు అగ్ని సమోతేజో విరాజమానుడైన బిడ్డ జన్మించాడు. బ్రహ్మాదుల బిడ్డపై పుష్పవృష్టిని కురిపించారు. బ్రహ్మ స్వయంగా దిగి వచ్చాడు. దర్భాసన కృష్ణజీన మౌంజీదండ కమండలాలను ఆ బాలుడికి బహుకరించాడు. సుఖ సౌందర్య మననవేళ స్ఖలిత వీర్య సంజాతుడైన ఆ బాలుడికి శుకుడు అని పేరు పెట్టారు. ఓ పుణ్యాత్ములారా, ఆ గర్భయోగి అఖిల లోకారాజ్యుడు అయిన శ్రీ సుఖయోగేంద్రుడి ఈ దివ్య అవతార ఘట్టం శ్రవణంతో ఈ పుణ్యాలు ద్విగుణీకృతమయ్యాయి. ఆయనను తలుచుకోవడం వల్ల, మీకు తెలియజేయడం వలన నా పుణ్యాలు కూడా పంటకు వచ్చాయి. శుకుడు బృహస్పతి దగ్గర విద్యాభ్యాసం చేసి వచ్చాడు. వ్యాసుడు అతనికి పెళ్లి చేయాలనుకున్నాడు. శుకుడు అంగీకరించలేదు. వ్యాసుడు కలతపడ్డాడు. పెళ్ళి పెటాకులు లేకుండా బిడ్డయే బైరాగుల్లో కలిసిపోతాడో అని భయపడిపోయాడు. నయానా భయానా చెప్పి చూశాడు. చెప్పొద్దు, గురువుగారు విష్ణు భాగవతం వ్రాసాడన్నా, దేవీ భాగవతం వ్రాసాడన్నా అదంతా మా శుకుడి కోసమే. అవన్నీ వ్రాసి వాడి చేత నా చేత చదివించాడు. అయినా సరే శుకుడి సంసార లంపటంలోకి దిగనన్నాడు. చివరికి జనకుడి దగ్గరికి పంపించాడు. వ్యాసుడతన్ని మరా జనకుడే మంత్రం వేశాడో గాని అంతటి శుకుడు మళ్ళా తండ్రి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఈలోగా నా చదువు ముగిసింది. వ్యక్తుడవు కమ్మని గురు ఆశీస్సులతో నేను బయటకు వచ్చేశాను. జనకుడి హితవుతో నిజ జనకుడి ఆశ్రమం చేరిన శుకుడు అటు తర్వాత తండ్రి ఆశయం మేరకు పీవరి అనే పిల్లను పెళ్ళాడానని, పిల్లల్ని కూడా కన్నాడని, మనవలు పుట్టారని, మనవడైన బ్రహ్మదత్తుడు రాజయ్యాడని, ఆ పిమ్మట శుకుడు సిద్ధి పొందాడని, పంచభూతాల్లోనూ కలిసిపోయాడని చెప్పుకున్నారు. అదంతా నాకు ప్రత్యక్షం కాదు, దృఢమైన వినికిడి కాదు, ఏదో చెప్పారు, ఏదో విన్నాను అని కాదు. కానీ శుకుడు పంచభూతాల్లోనూ లీనం అయ్యాడన్నది మాత్రం నన్ను కృంగదీసింది. ఎలాంటి తేజస్సు, ఎలాంటి వర్చస్సు, ఎలాంటి ఒద్దికైన మనస్సు! సిద్ధి పొందడం అంటే మాటలా? అందున యోగ సిద్ధి. ఏమైనా మా శుకుడు జాతకుడు కాబట్టే ఈ దౌర్భాగ్యాలన్నిటికీ అతీతంగా అద్భుతుడు, సుందరుడు, సుశీలుడు, ముక్తుడు అయినాడు. అలా శుకుడు తనకు కాకుండా పోవడంతో ఓర్చుకోలేకపోయారు మా గురువుగారు. గోరుగోరున విలపించారు. శివుడంతటి వాడు స్వయంగా వచ్చి ఓదార్చాడు. పంచభూతాల్లోకి యథారూపానికి విశీర్ణుడైపోయాడు ఆ శుకుడు. వ్యాసుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రతిధ్వనిస్తానని అనుగ్రహించాడు. తన నీడనే తనయుడిగా గుర్తుంచుకోమని చెప్పాడు. ఇది జరిగిన వ్యాసుడు దుఃఖాత్ముతుడై ఉన్న రోజుల్లోనే సత్యవతి ఆయన్ను స్మరించింది. వ్యాసుడు ఆమెను విడిచి వచ్చేసరికి కొన్నాళ్ళకి చేపల కంపు పోయి కస్తూరి వాసనలు జిమ్మే తనువుతో యోజనగంధిగా వెలుగొంది ఆమెను శంతనుడు పెండ్లి ఆడాడు. శంతనుడు ఆమె యందు 2 బిడ్డల్ని కని మరణించాడు. అందులో ఒకడు తన పేరు గల గంధర్వుడితో తలపడి తల పోగొట్టుకున్నాడు. రెండో వాడికి కాశీరాజు కూతురైన అంబిక, అంబాలిక అని 2 కన్యలనిచ్చి పెళ్లి చేశాడు భీష్ముడు. విపరీత కామకలాపాల వల్ల రాజయక్ష్మకు గురై మరణించాడు. ఆ రెండో బిడ్డ రాజ్యం అనాథ అయిపోయింది. తాను తన ప్రతిజ్ఞ తప్పి సింహాసనం ఎక్కనన్నాడు భీష్ముడు. వయసులో ఉన్న మరదళ్లకు దేవర న్యాయం రీత్యా సద్బ్రాహ్మణుడి వల్ల సంతు కలిగించమన్నాడు. విధవలైన కోడళ్లను ఎవరో బ్రాహ్మణుడికి అప్పచెప్పడం అంతగా ఇష్టం లేకపోయింది సత్యవతికి. అయ్యో, నాకు మరో కొడుకుంటే బాగుండు కదా అనుకుంది. అనుకోవడమే ఆలస్యంగా వ్యాసుడు స్మరించాడు. ఉన్నాడు కదా తొలి సంతానం అనుకుంది. వ్యాసుని తలుచుకుంది. టక్కున వచ్చాడు వ్యాసుడు. ఎదిగిన కొడుకును చూసి సంబరపడిందా తల్లి. వచ్చిన విపత్తు చెప్పి, నువ్వు కూడా నా కొడుకువే కనుక నా కోడలికి బావగారు అవుతావు. తపస్సార్వి, పరాశరాత్మజుడివి కనుక నువ్వు బ్రాహ్మణుడివే అవుతావు. ఉభయతారకంగా దేవర న్యాయాన నీ మరదళ్ళ యందు బిడ్డల్ని కనవయ్యా అని చెప్పింది. ఒక్కగానొక్క కొడుకు తనకి కాకుండా పోయిన దుఃఖంతో తలమునకలై ఉన్న వ్యాసుడు తన ద్వారా పుత్రులు కలగటానికి అంగీకరించాడు.
పెద్ద కోడలైన అంబికను అలంకరించి వ్యాసుడి చెంతకి పంపిందామె. వ్యాసుడు ఆమెతో క్రీడించాడు. మరుసటి రోజు ఉదయం తల్లి వద్దకు వచ్చి, అమ్మా, నువ్వు చెప్పినట్లే చేశాను. నీ పెద్ద కోడల రతి సమయంలో ఒళ్ళు నాకు అప్పగించి తాను మాత్రం కళ్ళు మూసుకుంది. ఆ కారణంగా పుట్టే కుర్రాడు అంధుడవుతాడని చెప్పాడు. సత్యవతి బాధపడిపోయింది. అంధుడు రాజ్యార్హుడు కాడు కనుక చిన్న మరుదులు ఎందు ఓ నలుసును కనవయ్యా అని అంది. అంగీకరించాడు కృష్ణద్వైపాయనుడు. చిన్న కోడలైన అంబాలికను అలంకరించి పంపింది సత్యవతి. ఆ తదుపరి రోజు ఉదయం తల్లిని సమీపించి, అమ్మా రతివేలని, చిన్న కోడలు నన్ను చూసి వెలవెలపోయిన కారణంగా పుట్టేవాడు తెల్లమేను పాండురోగిగా పుడతాడు అని చెప్పాడు. సత్యవతి బాధతో సతమతమైపోయింది. ఒకడు అంధుడు, ఇంకొకడు పాండురోగిగాను. ఇలా కాదు, మంచి మనవడు కావాలి. మరోసారి పెద్ద కోడను అనుగ్రహించరా అని అబ్బాయి అంది. సరేనన్నాడు వ్యాస. మళ్ళా పెద్ద కోడల్ని నిషేకానికి పురమాయించింది సత్యవతి. ఆ పిల్ల వ్యాసుని తలుచుకుంటూనే కంగారు పడిపోయింది. ఆలోచన చేసి తన బదులు తన దాసీదానిని అలంకరించి వ్యాసుడి వద్దకు పంపింది. తెల్లవారుతూనే తల్లి దగ్గరికి వెళ్ళాడు వ్యాసుడు. అమ్మ, అపరిమిత పరాక్రమవంతుడు పుడతాడు, అసమాన ధర్మవేత్త అవుతాడు, నీతికి హద్దుగా నిలుస్తాడు. ఎటొచ్చి రాత్రిని పెద్ద కోడలు తను రాకుండా తన దాసీని పంపింది. అందువల్ల చెప్పిన ఉత్తముడు ఆ దాసీదాని కడుపున పుడతాడు అని విన్నవించాడు. హతాశురాలైంది సత్యవతి. ఇంకోసారి అంబాలికతో ప్రయత్నించమంది. ముమ్మారు నీ మాట విన్నాను, నాలుగో ప్రయత్నం చేయడం దోషమే అవుతుంది కాబట్టి క్షమించమన్నాడు వ్యాసుడు. సౌనకాదులారా, ఈ విధంగా వ్యాసవీర్యంతో అంబికయందు జన్మించిన అంధుడే ధృతరాష్ట్రుడు, అంబాలికయందు కలిగిన వాడే పాండురాజు, దాసీపుత్రుడే విదురుడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి గాంధార్యందు, దుర్యోధన దుశ్శాసనాది 100 మంది కొడుకులు కలగడం, పాండురాజుకు కుంతి మాద్రులయందు యమ, వాయు, ఇంద్ర, అశ్విని దేవతానుగ్రహాన ధర్మరాజ, భీమార్జున, నకుల, సహదేవులు ఆవిర్భవించడం, గాంధారేయులు కౌరవులుగాను, కౌంతేయులు పాండవులుగాను ప్రసిద్ధులు కావటం, అనంతరం జరిగిన మహాభారత యుద్ధం అన్నీ మీకు తెలిసినవే కదా. శివశివాని పాదార్పణమస్తు. స్వస్తి. శివశివాని పాదార్పణమస్తు. స్వస్తి.